పిల్లలు, ఈరోజు మనం ఈ కథలో ఒక ధనిక వ్యాపారి సంతలో సరుకులు అమ్ముతున్న ఒక పిల్లవాడిని ఎలా మోసం చేశాడు, ఆ పిదప ఏమి జరిగింది అనే విషయాలు ఈ చిట్టి కథలో తెలుసుకుందాం. ఈ చిట్టి కథ పేరు మోసానికి ఫలితం. రామాపురం ఒక పెద్ద గ్రామం. ఆ గ్రామంలో కోటేశ్వరరావు అనే ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు. అతను అత్యాశాపరుడు. ఆ గ్రామంలో మరో వ్యాపారిని రానిచ్చేవాడు కాదు. సరుకులన్నీ ఎక్కువ ధరకు అమ్మి అత్యంత లాభాలు సంపాదించాలని ఆశ కలిగిన వ్యక్తి. అలానే ఎక్కువ లాభాలు సంపాదిస్తున్నాడు. ఆ గ్రామంలో అతనికి పోటీ వ్యాపారస్తుడు లేడు. ఆ గ్రామానికి దగ్గరలో వామపురి అనే పట్టణం ఉంది. ఆ పట్టణంలో ప్రతి ఆదివారం సంత జరుగుతుంది. కోటేశ్వరరావు ప్రతి ఆదివారం తన ఇద్దరి పనివాళ్ళను తీసుకొని తన సొంత ఎడ్ల బండిలో పట్టణానికి వెళ్ళి సంతలో వారం రోజులు అమ్మకానికి సరిపడే సరుకులు తీసుకొని తన గ్రామానికి వచ్చేవాడు. కోటేశ్వరరావు వీలు దొరికినప్పుడల్లా సరుకులు కొనేటప్పుడు అమ్మేవాళ్ళను మోసం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు సంతకు వెళ్ళి కావలసిన సరుకులు బియ్యం బస్తాలు, చక్కెర బస్తాలు, ఉప్పు బస్తాలు, కందిపప్పు బస్తాలు, మినప్పప్పు, పెసరపప్పు సంచులు, ఇంకా తదితర సరుకులు కొని తన పనివాళ్లచే బండిలో ఎక్కించాడు. సంతని తేరిపారా చూశాడు. ఒక దుకాణంలో ఒక పిల్లవాడు కూర్చొని ఉండటం గమనించి ఆ పిల్లవాడిని మోసం చేయవచ్చు అని బండిలో ఎక్కించిన సరుకుని సగం దించేసి ఆ అంగడివాడితో ఇవి చాలు అని చెప్పి బండిని తీసుకొని వెళ్ళి ఆ పిల్లవాడి దుకాణం ముందు నిలిపాడు. పిల్లవాడి దుకాణంలో సరుకులు కొని బండిలోకి ఎక్కించాడు. మొత్తం సరుకు విలువ 50 రూపాయలు అయితే ఆ పిల్లవాడికి 5 రూపాయలు అయింది, తీసుకో అని చెప్పి త్వరగా బండిలో సరుకు ఎక్కించి పనివాళ్లతో తన ఇంటికి పంపాడు. ఆ పిల్లవాడితో కోటేశ్వరరావు ఇలా అన్నాడు: చూడు బాబు, సరుకులు కొనేవారు అందరూ నాలాగా మంచోళ్ళు ఉండరు. చాలామంది మోసగాళ్ళు ఉంటారు. రెప్ప మూసి తెరిచే లోపల మోసం చేయగలరు. నీవు చిన్నపిల్లవాడివి. మీ తండ్రి వచ్చే వరకు అంగడిని బాగా కనిపెట్టుకొని ఉండు అని చెప్పి తాను బయలుదేరాడు. అలా కొంచెం దూరం వెళ్ళి తన బండిలో ఎక్కాడు. ఒక్కసారిగా ఆకాశం అంతా నల్ల మబ్బులు కమ్ముకున్నాయి. పెద్ద గాలి వీచింది. అది ఇలాంటి గాలి కాదు. దాని దెబ్బకు బండి అటు ఇటు ఊగసాగింది. ఆ గాలి వేగానికి బండిపై కప్పిన దుప్పటి ఎగిరిపోయింది. కొంచెం దూరం వెళ్ళాక ఆకాశం అంతా కమ్ముకున్న నల్ల మబ్బులు నుంచి వాన మొదలైంది. పెద్ద చినుకులు టపాటపామని ఆగకుండా ధారగా పడసాగాయి. ఎక్కడన్నా దారిలో బండి ఆపుదామంటే అక్కడ అంతా చిన్న మొక్కలే కానీ పెద్ద చెట్టు ఎక్కడా కనపడలేదు. ఆ వానకి నిమిషంలో చక్కెర సంచి తడిచిపోయి చక్కెర పానకంలా మారింది. అంతలో ఆకాశంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మెరుపు మెరిసి అదిరిపోయేలా ఉరుములు ఉరిమాయి. ఆ శబ్దానికి మెరుపులకి భయపడి ఎద్దులు వేగంగా పరుగులు తీశాయి. దారిలో ఒక పెద్ద రాయి అడ్డం వచ్చింది. బండి చక్రం వేగంగా దానిపైకి ఎక్కేసరికి బండి చక్రం ఊడిపోయింది. బండిపోయి ఆ పక్కనే ఉన్న మురికి గుంటలో పడింది. తెచ్చిన సరుకులన్నీ మురికి గుంటలో పడ్డాయి. వానదోరు ఎక్కువైంది. సరుకులన్నీ తడిచిపోయాయి. అప్పుడు కోటేశ్వరరావు అనుకున్నాడు, ఆ పిల్లవాడిని మోసం చేసినందుకే ప్రకృతి ఇలా మన మీద పగ తీర్చుకుంది. ఇంతకాలం చాలా మోసాలు చేశాను, ఇప్పుడు ఇలా జరిగింది. ఇక ఎవరిని మోసం చేయకూడదు అని తనలో తాను అనుకున్నాడు. పిల్లలు, మోసం చేసిన ధనిక వ్యాపారికి ప్రకృతి ఎలాంటి శిక్ష వేసిందో ఈ కథలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కథలో నీతిని ఒక వాక్యంలో చెప్పుకోవాలంటే, బలహీనులను మోసం చేస్తే
ప్రకృతి మోసగాడికి శిక్ష వేస్తుంది. ఇదే ఈ కథలోని నీతి.